హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. మనం ఇంట్లో ఈ విధంగా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా చింతపండు కానీ, కారం కానీ, పసుపు కానీ స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. తప్పకుండా చూడండి. నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పసుపు, కారం ఇవన్నీ కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేది మొత్తం కూడా ఫుల్ వీడియోలో ఉంది. సో తప్పకుండా చూసేయండి. ఈ విధంగా చింతపండు మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవడానికి ముందుగా ఇలా చింతపండును ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు అడుగున రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకుని దీనిలో ఉన్నటువంటి ఈ ఈనెలు ఉంటాయి కదండి, చింతపండులో గింజలు ఈనెలు లాంటివి తీసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని, సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఈ విధంగా అడుగున ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకుని తర్వాత చింతపండు పెట్టుకొని పైన కూడా కొద్దిగా చింతపండు వేసేసుకొని ఒక ఎండుమిరపకాయ ఆ సీడ్స్ దానిపైన వేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు చింతపండు స్టోర్ ఉంటుందండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఈ విధంగా స్టోర్ చేసుకునే వాళ్ళు చాలా రోజుల వరకు కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉండేది.